హాయ్ అండి. ఈరోజు వీడియోలో డబుల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా వేయాలి, ఏ థ్రెడ్ వాడాలి అన్నది కూడా వీడియోలో చూపిస్తున్నాను. ఎలాంటి సింగిల్ పాదం లేకుండా ఈజీగా చిన్నగా ఒక 2-3 సెకండ్లలో సెట్టింగ్ అనేది చేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు డబుల్ పాదంతోనే పైపింగ్ అయితే. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ ఒక్క గుండు పిన్ ఉంటే సరిపోతుంది మనకి. ఇక్కడ పెడల్కున్న ఈ మూలనైతే లూజ్ చేసేసుకొని మనకి రాడ్కి మనం పెట్టుకున్న పాదానికి మధ్యలో చిన్న గ్యాప్ అనేది ఉంటే మనకి సరిపోతుందన్నమాట. ఆ గ్యాప్ అనేది ఇలా గుండు పిన్ను పెట్టినట్లయితే మనకు గ్యాప్ అనేది వచ్చేస్తుంది. అంటే పాదం అనేది ఒకవైపు నిడిల్ దిక్కు గ్యాప్ ఉండి ఒక దిక్కు పాదంకు నిడిల్ ఆనుకున్నట్టుగా ఉంటుందన్నమాట. మనకు డబుల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ అనేది చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా చేసినట్లయితే. ఇంతే అన్నమాట సెట్టింగ్ అయితే. నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఏ విధంగా వస్తుందన్నది. అయితే మనము రెగ్యులర్గా ఇలాగే పెట్టి ఇలా ఉంచేసుకొని కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. నేనైతే మిషన్ తీసుకున్నప్పటి నుండి ఈ విధంగానే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఈ పిన్ అనేది ఏం తీయకుండా ఈజీగా ఇలాగే స్టిచ్ చేస్తున్నాను. పైపింగ్ లేదంటే లేస్లు వస్తాయి కదా, పల్స్ వేసిన లేస్లు స్టిచ్ చేయాలంటే నేను ఇలాగే డైరెక్ట్గా వేసేస్తున్నాను. అంటే చిన్న చిన్న పల్స్ వచ్చినప్పుడు, ఒకవైపు వచ్చినప్పుడు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా పైపింగ్ అయితే ఏ క్లాత్ వేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ అయితే ఒక 1.5 ఇంచ్ వెడల్పుతో అయితే తీసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఎక్కడ సాగదీయకుండా వేసేసుకున్న తర్వాత లోపల ఖర్చులు అనేది పెట్టేసుకోవాలి రౌండ్ తిరిగే దగ్గర. ముఖ్యంగా దీనికి మనం పైపింగ్ వాడడానికి థ్రెడ్ మాత్రం కంపల్సరీగా 9 నెంబర్ థ్రెడ్ వాడితేనే మనకు పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. వేరే థ్రెడ్ ఏది పెట్టినా కూడా మనకు ఈ ఫినిషింగ్ అయితే రాదు. 9 నెంబరు థ్రెడ్ కంపల్సరీ వాడితేనే డబుల్ పాదంతో పైపింగ్ అనేది వస్తుంది. అయితే లోపల నట్లు అనేవి లూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ అవైతే నాకు రావట్లేవు, చాలా గట్టిగా బిగించేశారు. అందుకోసం నేనైతే ఇలా అయితే సెట్ చేసుకున్నాను. మీరు ఎక్కడ వెతికినా కూడా, యూట్యూబ్ అంతా వెతికినా కూడా ఈ వీడియో అయితే ఉండదు మీకు. ఇలా చిన్న సెట్టింగ్తో అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.